కూటమిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి, చాప కింద నీరులా అవి పెరిగిపోతున్నాయి అనేది కూటమి పెద్దలకి తెలియని విషయం కాదు. అంటే జనసేన టీడీపీ మధ్య ఎలాంటి వివాదాలు నడుస్తున్నాయి అంతర్గతంగా అనేది ఓకే, దాన్ని ఎన్నికల సమయానికి సెటరేట్ చేసుకుంటారా, లేదంటే పైన అధినేతలు ఎందరో గట్టిగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి కూటమిలో ఎలాంటి చీలికలు రావు అనేది కూడా ఒక బలమైన నమ్మకం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా విభేదాలు మొదలవుతున్నాయి నియోజకవర్గాల్లో. ఇందులో ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది ఆ విషయంలో. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకి టికెట్ ఇచ్చారు. దీన్ని కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మంట అయితే ఇంకా కొనసాగుతోంది అనేది. ఎందుకంటే గన్నవరం టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ విభేదాలు గత ఎన్నికల ముందు నుంచే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎప్పటికప్పుడు సంయమనం పాటిస్తూ వాటిని చక్కదిద్దుకుంటూ అయితే ముందుకెళ్తున్నారు. కానీ ఒక పక్షం మాత్రం రచ్చకెక్కి రెచ్చగొడుతున్న తీరు పార్టీలో విస్మయానికి అయితే దారితీస్తోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అలాగే సీనియర్ నేత పొట్లూరి బసవరావు మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయట. ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుపై పొట్లూరి తాజాగా విమర్శలు చేశారు. గన్నవరంలో టీడీపీ సీనియర్లను యార్లగడ్డ పక్కన పెట్టారు అని పొట్లూరి నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు చేశారు. ఆయనకు ఎయిర్పోర్ట్ కమిటీ మెంబర్ ఇవ్వడంతో యార్లగడ్డ ద్వేషం పెంచుకున్నారట. టీడీపీ నేతలంటే యార్లగడ్డకు నచ్చదు, సీనియర్లతో సంబంధాలు యార్లగడ్డ వదిలేశారు అంటూ పొట్లూరి చేసిన ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనంగా మారాయి. అంటే వాస్తవానికి యార్లగడ్డ టీడీపీని నెత్తిన పెట్టుకున్నారు అనేది, కానీ స్థానిక నాయకత్వమే ఆయన్ను పక్కన పెడుతోంది అనే చర్చ కూడా వినిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి సహా ఎప్పటికప్పుడు వైసీపీపై విరుచుకుపడడంలో కూడా యార్లగడ్డ ముందున్నారు అనేది ఒక వర్గం చెప్తున్నమాట. ఈ విషయంలో సీఎం చంద్రబాబు మన్ననలు కూడా సొంతం చేసుకున్నారు అనేది. అయితే స్థానికంగా మాత్రం తమను విభేదించే వారిని ఆయన పక్కన పెట్టారు అనే మాట కూడా వాస్తవం అనేది కొంతమంది చెప్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికైతే దారితీస్తుంది. అందరూ కలిసి ఉండాలి అనేది పార్టీ అధిష్టానం చెబుతున్నా తమపై వ్యతిరేకత పెంచేలా నాయకులు వ్యవహరిస్తున్నారు అనేది యార్లగడ్డ ఆవేదన. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకోవాలి అనే వాదన కూడా గన్నవరం టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఇవి ఇలాగే వదిలేస్తే చిరికి గారి వాళ్ళ మారే ప్రమాదం ఉంది అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట.